హలో నమస్తే నేను అశోక్ దళపతి విజయ్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ కూడా ఎవరు ఉండరు సౌత్ ఇండియాకి సంబంధించి మెయిన్గా తమిళనాడుకి సంబంధించి ప్రతి నోట ప్రతి మనిషికి విజయ్ గురించి తెలుస్తూనే వస్తుంది అయితే ఇటీవల ఆయన సినిమాలకి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చెప్పి చూశారు దానికి సంబంధించి తమిళక వెట్రి కజగం టీవీకే పేరుతో ఒక పార్టీని కూడా స్థాపించారు ఈ పార్టీ నిన్నటికి సంబంధించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ వచ్చింది ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 2వ సంవత్సరానికి సంబంధించి వేడుకను చెన్నైలోని అంటే తమిళనాడుకి సంబంధించి మదురైలో భారీగా ఏర్పాటు చేస్తూ వచ్చారు ఈ సభకి దాదాపు 4 లక్షలకు పైగా విజయ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు అలాగే టీవీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం అయితే నిన్న ఈ సభలో విజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు తమిళనాడు రాజకీయాలకు సంబంధించి దేశ రాజకీయాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు మెయిన్గా తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి ఒకటి టీవీకే ఇంకొకటి డిఎంకే ఈ 2 పార్టీల మధ్య రాబోయే ఎన్నికల్లో రాజకీయం అంతా నడుస్తూ ఉంది అంకుల్ అంటే సీఎం స్టాలిన్కి సంబంధించి అంకుల్ నేను మీ నుంచి ఏదో ఊహించాను కానీ మీరు ఇలా చేస్తారు అనుకోలేదు అంటూ కూడా ఆయన కొన్ని సెటైర్లు వేస్తూనే డైరెక్ట్గా మీకు నాకు మధ్య మాత్రమే పోటీ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు ఇంకొక పాయింట్ ఏం చెప్తూ వచ్చాడు అంటే మెయిన్గా బీజేపీతో నేను పొత్తులో ఉంటాను లేదంటే అన్నా డిఎంకేతో పొత్తులోకి వెళ్తాను ఇంకో పార్టీతో పొత్తులోకి వెళ్తాను అని చెప్పేసి చాలా ప్రచారాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా అబద్ధము అవాస్తవము నా పోటీ నా పొత్తు అంతా ప్రజలతోనే అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు విజయ్ నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ బీజేపీతో పొత్తు ఉండే ప్రసక్తి లేదు నా ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ చాలా డిఫరెంట్ నేను తమిళ ప్రజల కోసం తమిళ కన్నడిగ తమిళనాడు ఉన్నటువంటి ప్రజలందరి కోసం నేను పోరాటం చేస్తూ ఉంటాను వాళ్ళ సమస్యల మీదే పోరాటం ఉంటాను కానీ బీజేపీ ఐడియాలజీ కావచ్చు బీజేపీకి సంబంధించిన ఐడియాలజీకి సంబంధించిన విషయాలు కావచ్చు తమిళ ప్రజలకు సెట్ అవ్వంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు అక్కడ ప్రభుత్వం మీద వాస్తవంగానే కొంత వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను కూడా విజయ్ పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు ఆ అంశాలన్నిటికీ కూడా ఆయన చెప్తూ వచ్చారు అయితే నిన్న విజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు ఏంటంటే తెలుగు రాజకీయాలకు సంబంధించిన ఒక రాజకీయ నేతకు సంబంధించి ఆయన ఎవరో కాదు డీసీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి పేరు తీయకుండా కొన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రులు అంటారా ముఖ్యమంత్రులు అంటారా మంత్రులు అంటారా కొంతమంది రాజకీయ నేతలు ఈ మధ్య తమిళనాడుకు వస్తూ ఉన్నారు తమిళనాడుకు వచ్చి ఇక్కడ సనాతన ధర్మం గురించి బీజేపీ ఐడియాలజీ గురించి అలాగే హిందీ గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా ఆయన డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకుండానే జనసేన పార్టీని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు విమర్శిస్తూ వచ్చారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళి అక్కడ బీజేపీకి సంబంధించిన ఒక సభలో ప్రసంగించినటువంటి నేపథ్యంలో అక్కడ తమిళనాడుకి సంబంధించిన ప్రజల్ని కావచ్చు అలాగే తమిళులకు సంబంధించి అంశాల మీద ఆయన మాట్లాడుతూ వచ్చారు బీజేపీ ఐడియాలజీని సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు దాంతోపాటు హిందీని మెయిన్గా ఇంపోజ్ చేయాలని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందో దానికి తమిళనాడు నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అసలు గో బ్యాక్ హిందీ అనేటువంటి ఉద్యమాన్ని అక్కడ స్టార్ట్ చేసిందే తమిళీలు అక్కడి నుంచి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దీని మీద మాట్లాడుతూ వచ్చారు స్టాలిన్ కావచ్చు అలాగే ఈవెన్ ఇక్కడ విజయ్ కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు హిందీని తమిళనాడులోకి రానివ్వమంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు ఇక్కడ ప్రథమ భాష మా అమ్మ భాష తమిళమే అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు అంత ధైర్యంగా అక్కడ రాజకీయ నాయకులు చెప్తున్నారు కానీ తెలుగుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇక్కడ చెప్పే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అయితే నిన్న విజయ్ కీలకంగా చేస్తూ మాట్లాడుతూ కొన్ని అంశాలని డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యానిస్తూ చేసేటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హోరెత్తున్నాయి అయితే నేను విజయ్ గారు ఏం చెప్తూ వచ్చారంటే సనాతన ధర్మానికి సంబంధించిన అంశం మీద బీజేపీ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతుంది అలాంటి సనాతన ధర్మానికి సంబంధించి తమిళనాడులో ఇంపోజ్ చేయడానికి వేరే రాష్ట్రాల నుంచి కొంతమంది నాయకులందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ వస్తున్నారు అసలు సనాతన ధర్మం అంటే తమిళులకు తెలియదా సనాతన ధర్మం గురించి కావచ్చు దేవాలయాల గురించి కావచ్చు సనాతన ధర్మం యొక్క ప్రతిష్ఠ గురించి ఇక్కడ పెద్దగా మాట్లాడేటువంటి ఇంతమంది తమిళులు ఉన్నప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి సనాతన ధర్మం గురించి ఆ ఐడియాలజీని చొచ్చించేందుకు మీరు మాట్లాడతారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు సో తన సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు దానికి సంబంధించిన అంశాలు ఏంటనేది కూడా మనందరం చూస్తున్నాము దాని మీద ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కూడా మనం చూస్తున్నాం తిరుమలకు సంబంధించి తిరుమల క్షేత్రం పైనే తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది దాని మీద జంతువుల కొవ్వు కలిపారు అది కలిపారు ఇది కలిపారు అని చెప్పేసి ఎంత పెద్ద ఎత్తున సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని విమర్శలు చేసినటువంటి రాజకీయ నాయకులు కూడా మనం చూస్తున్నాము ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ గత ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి స్వామివారిని ఉపయోగించుకొని రాజకీయం చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం అలాంటి అంశాలన్నీ ఇక్కడ తమిళనాడులో జరగవు అలాంటి వాటికి ఇక్కడ తమిళనాడులో చోటు లేదంటూ కూడా డైరెక్ట్గానే విజయ్ బీజేపీ కౌంటర్ ఇస్తూ వచ్చారు తమిళనాడుకి వెళ్ళి తమిళనాడు గడ్డ మీద అక్కడి నుంచొని వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ ఇస్తూ వచ్చారు ఇక్కడలాగా లేదంటే ఇక్కడ రాజకీయాల కోసము ప్రజలను వాడుకోవడానికి భక్తులను వాడుకోవడానికి తమిళనాడు కాదు ఇది
ఇక్కడ ఆంధ్రాలో అంటే అలాంటి నడుస్తూ ఉంటాయి, కానీ తమిళనాడులో అలా నడవు కదా. తమిళ ప్రజలు చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళు ఏ పార్టీకి ఎప్పుడు అధికారం ఇవ్వాలి, ఎవరిని తొక్కేయాలి ఏంటంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అందుకోసమే కదా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు అక్కడ పాగా వేయలేకపోయాయి. కనీసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, దేశానికి సంబంధించిన కొన్ని పార్టీలు కొంతకాలం పాటు పరిపాలిస్తూ వచ్చాయి. కానీ అక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ, విజయ పార్టీ మాత్రమే అక్కడ ఈ మూడు పార్టీల మధ్య పొత్తుగా కనిపిస్తుంది. సో ఈ మూడు పార్టీలకు సంబంధించి చూసుకున్నా కూడా అన్నా డిఎంకేని అసలు పట్టించుకునే పరిస్థితిలోనే లేదని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 63 నుంచి 66 మంది ఎమ్మెల్యేలు కూడా అన్నా డిఎంకే ఉన్నప్పటికీ కూడా అక్కడ అసలు ఆ పార్టీ లీడ్లోనే లేను. అక్కడ ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు కన్సిడర్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రతిపక్షం అంటూ ఏదైనా ఉంది అంటే అది టీవీకే పార్టీగా కూడా అక్కడ ప్రజలు ఎన్నుకుంటూ వచ్చారు. సో అలాంటి తమిళులకు సంబంధించిన అంశాల మీద, అలాంటి తమిళ గడ్డపైకి వెళ్ళి హిందీని తీసుకురావాలి, హిందీని ఇంపోజ్ చేయాలి, సనాతన ధర్మం గురించి బీజేపీ పెద్దగా చెప్తూ ఉంటుంది, సనాతన ధర్మం గురించి బీజేపీ విస్తృతంగా మాట్లాడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటికి కూడా నిన్న 4 లక్షల మంది ప్రజలు వచ్చినటువంటి సభలో, 4 లక్షల మంది విజయ్ అభిమానులు వచ్చినటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు విజయ్ గట్టి కౌంటర్ ఇస్తూ వచ్చారు. సరే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇలాంటి పరిణామాలు జరుగుతాయా లేదంటే ఇక్కడ జరగవు. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ రాజకీయాలన్నీ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టడానికో, మతాల మధ్య చిచ్చు పెట్టడానికో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఏదైతే ప్రజల అంశాలకు సంబంధించి, ప్రజల ఆకాంక్షలకు సంబంధించి మాట్లాడేటువంటి వ్యక్తులు కాదు. సో నిన్న విజయ్ ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. మెయిన్గా ఆయన బీజేపీతో పొత్తులోకి వెళ్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ చరిష్మాని బీజేపీ ఎలా ఉపయోగించుకుందో, తమిళనాడుకి సంబంధించి కూడా విజయ్ చరిష్మాని ఉపయోగించుకుంటుంది బీజేపీ. తద్వారా బీజేపీ లాభ పొందుతుంది అనేటువంటి ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున సాగుతుంది. కానీ దాని అన్నిటికీ కూడా, ఆ వ్యాఖ్యలన్నిటికీ, ఆ కామెంట్లన్నిటికీ కూడా కుండ బద్దలు కొడుతూ నేను సింగిల్గా వస్తాను, సింహం సింగిల్గా ఎలాగైతే వస్తుందో నేను సింగిల్గా వస్తాను, సింగిల్గా పోటీ చేస్తాను, గెలుపు అనేది ఎలా ఉంటుందో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నేను చూపిస్తానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. డైరెక్ట్గా ఈ పోరాటం నాకు, డిఎంకేకి, నాకు మా అంకుల్కి మధ్యనే అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మెయిన్గా బీజేపీ ఐడియాలజీని, బీజేపీకి సంబంధించిన సనాతన ఏదైతే వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలం అంటారా లేదంటే ఇంకో భావజాలం అంటారా, వాటన్నిటినీ కూడా తమిళ ప్రజల మీద రుద్దడానికి వీలు లేదనేటువంటి అంశాన్ని కూడా చాలా గట్టిగా చెప్తూ వస్తున్నారు. సో నిన్న డైరెక్ట్గా బీజేపీకి వార్నింగ్ ఇస్తూ, అలాగే అక్కడికి వెళ్ళి ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ సనాతన ధర్మాన్ని, హిందీ గో బ్యాక్ అనేటువంటి ఒక నినాదాన్ని ఏదైతే మనం తీసుకొస్తే దానికి మద్దతుగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లైక్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి విజయ్ గట్టిగా కౌంటరిస్తూ వచ్చారు. ఖచ్చితంగా రాజకీయాల్ని, తమిళ రాజకీయాల్ని నేను మారుస్తానంటూ కూడా మాట్లాడుతూ వస్తారు. సో ఇవన్నీ నిజమవుతాయా లేదంటే ఇవన్నీ సినిమా స్పీచ్లానే ఆయన బహిరంగ సభ కూడా సాగిందని చెప్పేసి ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాటన్నిటికి సంబంధించి నిజమవుతాయా లేదా తెలియాలంటే 2026 ఎన్నికల వరకు ఆగాల్సిందే. దానికంటే ముందు విజయ్ చేసినటువంటి రాజకీయం కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యూహాలు కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో ఒక మార్పు వస్తుందంటూ కూడా అక్కడ ప్రజలైతే భావిస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే ఈ ఫ్యాన్స్ కావచ్చు, ఈ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటర్లుగా టర్న్ అవ్వాలి. ఓటర్లుగా టర్న్ అయినప్పుడే ఆ పార్టీకి సంబంధించి విజయం కైవసం చేసుకోవడం కావచ్చు, వాళ్ళ అధికారంలోకి రావడానికి ఒక అడుగులు పడతాయి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా 2019లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేను సింగిల్గా పోటీ చేసి సీఎం అవుతా అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు బీజేపీతో, టీడీపీతో పొత్తులో ఉండి పోటీ చేయకుండా వాళ్ళకు మద్దతు ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు పొత్తులో ఉండి బీజేపీ అలాగే టీడీపీ లేకపోతే నేను గెలవలేను అనేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి సంబంధించి కావచ్చు, లేదంటే జనసేనకి సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి కావచ్చు, వీళ్ళలాగా నేను ఉండను, నేను సింగిల్గా పోటీ చేస్తాను, గెలిచినా ఓడినా కూడా నేను సింగిల్గానే ఉంటానంటూ కూడా నిన్న విజయ్ కుండ బద్దలు కొడుతూ 2వ వార్షికోత్సవ వేడుక సభ ఏదైతే ఉందో ఆ సభలో గట్టిగా మాట్లాడుతూ వచ్చారు.